నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ట్రీట్మెంట్ అంటూ అసలు ఏ విధంగా ఉంటుందండి వారికోస్కి సంబంధించి? ట్రీట్మెంట్ అనే దగ్గరికి వచ్చేసరికి ఒకప్పుడు అంటే ఒక 25-30 సంవత్సరాల క్రితం దీనికి ట్రీట్మెంట్ ఓన్లీ కన్వెన్షనల్ సర్జికల్ ప్రొసీజర్సే ఉండే. అంటే ఏంటంటే పాత పద్ధతులు అంటే సర్జికల్ ప్రొసీజర్స్లో లైగేషన్, స్ట్రిప్పింగ్ అని ఉండే. అంటే ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో తొడ దగ్గర పెద్దగా స్కిన్ మీద కోత పెట్టి ఈ బ్లడ్ వెజల్ ఏదైతే వికృతి కలుగుతుందో సూపర్ఫిషియల్ వెన్ అనుకున్నాం కదా, దాన్ని కట్ చేసేసి తీసేసి బయటపడేసేవాళ్ళు. అది ఒక పద్ధతి, అది స్ట్రిప్పింగ్. అలా కాకుండా లైగేషన్ అని ఉండేదండి. అంటే దీని యొక్క ఉధృతిని తగ్గించడానికి అక్కడక్కడ నాట్లేసేవాళ్ళు. మనం దారంతో నాట్లేస్తాం కదా, అట్లా దానికి నాటేసినా కూడా ఆ నాటు వల్ల కూడా కొంత ఉధృతి తగ్గి టెంపరీగా రిలీఫ్ వచ్చేది. ఇవి పాత పద్ధతులు, స్ట్రిప్పింగ్, లైగేషన్. అయితే వీటిలో ఏమైందంటే పాత పద్ధతిలో ఎక్కువ కాలం హాస్పిటల్లో అడ్మిషను, పెద్ద కోత పెట్టడం, కుట్లు వేయటం, ఇంత చేసిన తర్వాత దీని సక్సెస్ రేట్ వచ్చి ఎక్కువ ఉండేది కాదు. 50-60% ఉండేది, రికరెన్స్ రేట్ ఎక్కువ ఉండేది. సో అందుకోసం ఏంటంటే దాని తర్వాత ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది, రెవల్యూషనైజ్ అయిందనమాట దీనికి ట్రీట్మెంట్ విషయంలో. అది లేజర్ ఎరా. లేజర్ వచ్చిన తర్వాత ఏమిటంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం, కట్ చేయటం, కోతలు ఏముండవు. ఒక నీడిల్తో ఈ మొత్తం కూడా లేజర్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా చేసేయచ్చు. ఆ లేజర్ ప్రొసీజర్ వచ్చి కూడా దాదాపుగా 25-30 ఇయర్స్ నుంచి ఉంది. అది వచ్చిన తర్వాత ఈ పాత పద్ధతిలో ట్రీట్మెంట్ ఎవరు కూడా తీసుకోవట్లేదు. అయితే ఈ లేజర్తో పాటు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమందికి లేజర్ అవసరమైనప్పటికీ కొన్ని ఇతరత్ర హెల్త్ దృష్ట్యా వెంటనే లేజర్ చేయడానికి కుదరదు, లేదా కొంతమందికి లేజర్ చేయించుకోవడానికి ఇష్టం ఉండకపోవచ్చు, లేదా కొంత టెంపరీగా ఏదో వాళ్ళకి కొన్ని కారణాలు ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఏంటంటే కొన్ని రకాలైన మందులు, ఎక్సర్సైజెస్, స్టాకింగ్స్ అని ఉంటాయి, మెడికల్ స్టాకింగ్స్ అని. ఈ స్టాకింగ్స్ ఇవి ఇచ్చేవి ఏం చేస్తామంటే ఈ యొక్క డిసీజ్ యొక్క ఉధృతిని పెరగకుండా అక్కడ ఆగటానికి, కాంప్లికేషన్స్ రాకుండా ఉండటానికి మాత్రమే ఈ ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది. దాన్ని కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. ఇదే కాకుండా కొంతమందికి గ్రేడ్ 1లో ఉంటుంది, వెంటనే లేజర్ అవసరంలా, అటువంటి వాళ్ళకు కూడా మేము కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. లేదు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్తో సరిపోదు, గ్రేడ్ 3లోనూ 4లోనే ఉంది అంటే వాల్యూ సంబంధించిన పనితనాన్ని బట్టి గ్రేడింగ్ ఇస్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. సపోజ్ గ్రేడ్ 3లోనూ గ్రేడ్ 4లోనూ ఉంది, మనకి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనుకున్నప్పుడు విల్ గో ఫర్ లేజర్. ఆ లేజర్గా చేసిన తర్వాత పేషెంట్కి చాలా వరకు రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 90-95% సక్సెస్ రేట్ ఉంటుంది దీనిలో, లేజర్లో. తర్వాత కోతలు, కట్స్, సూచర్స్ ఏముండవు. తర్వాత అదే రోజు చేసిన రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు పేషెంట్. సో ఎక్కువగా డ్యూటీస్లో జాయిన్ చేయడానికి, డ్యూటీస్కి మళ్ళీ రొటీన్ వర్క్కి వెళ్ళటానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. సో పెయిన్లెస్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రొసీజర్ తర్వాత కూడా దీనికి పెయిన్ రాదు, కాంప్లికేషన్స్ తక్కువ. సో ఎక్కడ చేసామో కూడా తెలియదు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి లేజర్ అనేది ఈ రోజుల్లో చాలా వరకు అందరూ కూడా ఈ ప్రాబ్లంకి లేజర్కి వెళ్తున్నారు. సార్, ఇప్పుడు చాలామందికి ప్రజల్లో ఒక అపోహ, ఈ ట్రీట్మెంట్కి సంబంధించి చాలా వరకు కేసెస్ ఫెయిల్ అయిపోతున్నాయని, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా అని అంటూ ఉన్నారు. దాని గురించి మీరు తెలియచేయాలి. ట్రీట్మెంట్ చేసిన తర్వాత చాలా వరకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. అది పేషెంట్స్ మళ్ళీ మా దగ్గర కూడా రావడం జరుగుతుంది. మేము ఈ ఫెయిల్యూర్స్ని విశ్లేషించి ఎందుకు ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతుంది అనేటువంటి ఒక రీసెర్చ్ పాయింట్లో కొంత విశ్లేషణ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలని మనం ఈ విధంగా విశ్లేషించుకోవచ్చు. ఏదంటే పేషెంట్కి సంబంధించిన కారణాలు, కొన్ని టెక్నికల్ పారామీటర్స్, కానీ చేసేటువంటి సర్జన్స్ యొక్క అప్రోచ్, ఈ ముఖ్యంగా ఈ 3+3తో పాటు 4వది పోస్ట్ ఆపరేటివ్ కేర్. ఈ 4 విధాలుగా మనం విశ్లేషించుకోవచ్చు ఫెయిల్యూర్కి కారణాలు. ఫస్ట్ పాజ్ ఏంటంటే పేషెంట్కి సంబంధించింది. అంటే పేషెంట్ సంబంధించింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊబకాయ ఎక్కువ 120 kgs 150 kgs వెయిట్ ఉన్నారనుకో, అప్పుడు ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అది సెలక్షన్ ఆఫ్ ద పేషెంట్ కిందే వస్తుంది. మనం చేసేటప్పుడు కూడా అవన్నీ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాలి. సెలక్షన్ అప్పుడు కూడా ఇది మెయిన్ పాయింట్. దీంతోపాటు ఇందాక నేను చెప్పాను డీవీటీ అనే కండిషన్ ఒకటి ఉంటుంది. దానిలో అంతర్గతంగా ఉన్న సిరల్లో బ్లడ్ క్లాట్ అవుతుంది, దానంతా డైవర్ట్ అంతా సూపర్ఫిషియల్ వెయిన్లో వెళ్తుంది అని చెప్పుకున్నాం కదా. అదే కండిషన్ సపోజ్ డీవీటీ అంతర్గతంగా ఉందనుకోండి, అది చూడకుండా, అది తెలుసుకోకుండా వారికోజ్ వెయిన్స్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ డీప్ వెయిన్ బ్లాక్ అయింది. ఇప్పుడు మనం లేజర్ చేసి ఏం చేస్తాము, సూపర్ఫిషియల్ వెయిన్ బ్లాక్ చేస్తాం. అది బ్లాక్ అయ్యి ఇది బ్లాక్ అయితే ఏమవుతుంది, కంప్లీట్గా ప్రాబ్లం అవుతుంది. అంటే ఎక్కడ రెండు రూట్స్ బ్లాక్ చేశారనుకో
అనుకోండి, ట్రాఫిక్ ఎటు వెళ్తుంది, ప్రాబ్లం అయిపోతుంది కదా. సో డీప్ వెయిన్లో ఆల్రెడీ క్లాట్ ఉండి అక్కడికి సర్క్యులేషన్ పైకి వెళ్ళట్లే హార్ట్కి, ఏదో కొద్ది గొప్ప వెళ్తుందంటే సూపర్ఫిషియల్ వెయిన్ ద్వారా వెళ్తుంది. మనం డీవీటీ ఉందని తెలుసుకోకుండా ఈ సూపర్ఫిషియల్ వెయిన్ కూడా బ్లాక్ చేసేసాం అనుకోండి, కంప్లీట్ సర్క్యులేషన్ అయిపోయి ఇట్ మే కాజ్ డేంజరస్ కాన్సిక్వెన్సెస్. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పేషెంట్కి ఆపరేషన్ చేయకూడదు. ఇది పేషెంట్ రిలేటెడ్. రెండోది టెక్నికల్ ఫ్యాక్టర్స్ అన్నాం ఆర్ పారామీటర్స్. ఏమిటంటే ఒక మోడాలిటీ తీసుకున్నప్పుడు, సపోజ్ ఒక లేజరే తీసుకున్నాం అనుకోండి, లేజర్ కంపెనీ వాడు కొన్ని రికమెండేషన్స్ ఇస్తాడు. ఈ లేజర్ చేసేటప్పుడు మీరు ఎనర్జీ ఇంత పెట్టండి, ఒక 80 అట్లా అలాగే పవర్, ఈ పవర్ వాడండి, ఇంత టైం వాడండి అని రికమెండెడ్ ఫ్యాక్టర్స్ ఇస్తాడు మనకు. వాడు చెప్పిన రికమెండేషన్స్ ఫాలో అయితే బాగుంటుంది సక్సెస్ రేట్. వాడు చెప్పిన రికమెండేషన్స్ కాకుండా మనం సొంతగా ఎక్కువ తక్కువ పెట్టాం అనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. సో టెక్నికల్ పారామీటర్స్ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వాలి. మూడోది చాలా ఇంపార్టెంట్, అంటే ఆల్మోస్ట్ 90% ఫెయిల్యూర్స్కి కారణం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక వ్యక్తిలో వేర్కోస్ విన్స్ ఉన్నప్పుడు ఒక వెజల్కే చాలా వరకు లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నారు. అలా కాకుండా అదే వ్యక్తిలో ఆ యొక్క సెరతో పాటు ఇంకొక ట్రిబ్యూటరీస్ బ్రాంచెస్కి ట్రీట్మెంట్ ఇవ్వకుండా కేవలం మెయిన్ వెజల్కే ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తే ఏమవుతుందంటే ఉధృతి కొంత తగ్గి కొంత రిలీఫ్ వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ తర్వాత కాలంలో ఏవైతే ట్రిబ్యూటరీస్ చెప్పుకున్నామో అవి డెవలప్ అయ్యి అంతకుముందు పేషెంట్కి ఎలా ప్రాబ్లం ఉందో అలాగే రావచ్చు, లేదా అంతకంటే ఎక్కువ రావచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లం ఏంటంటే సిగ్నిఫికెంట్ ట్రిబ్యూటరీస్ని, అంటే సిగ్నిఫికెంట్ బ్రాంచెస్కి ట్రీట్మెంట్ ఇవ్వకుండా అండ్ వాటిని అడ్రస్ చేయకుండా లేజర్ చేయటం వల్ల చాలా వరకు ఫెయిల్యూర్స్ కారణాలు అవుతుంది. కాబట్టి దీనికి తగ్గించాలంటే డాప్లర్ టెస్ట్ చేసి, ఎండోవాస్కులర్ సర్జన్ ముందు డాప్లర్ స్కాన్ చేసి ఈ మెయిన్ సిరతో పాటు ఇంకేమైనా ట్రిబ్యూటరీస్ కూడా ప్రాబ్లం ఉందా అని చూసుకొని దాన్ని మ్యాపింగ్ చేసుకున్న తర్వాత అవసరమైతే వాటికి కూడా లేజర్ చేసినప్పుడే అది సక్సెస్ అవుతుంది. లేకపోతే ఇఫ్ నాట్ నౌ లేటర్ స్టేజెస్లో సక్సెస్ అనేది రాకుండా ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫెయిల్యూర్కి ఇప్పుడు నేను చెప్పిన థర్డ్ పాయింట్ చాలా వరకు కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా తర్వాత ఫోర్త్ పాయింట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అన్నాం. పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఆపరేషన్ చేసి డాక్టర్ గారు చెప్తారు, ఈ మందులు వాడుకోండి, స్టాకింగ్ చేసుకోండి, మీరు ఎక్కువసేపు నిలబడద్దని. పేషెంట్ కూడా కొంతమంది కరెక్ట్గా ఫాలో అవుతారు. డాక్టర్ గారు ఏం చెప్తే ఫుల్ స్టాప్ చెప్తే ఫుల్ స్టాప్ కూడా ఫాలో అవుతారు. కొంతమంది 10 రోజులు చూసిన తర్వాత డాక్టర్ ఇలాగే చెప్తాడులే, మన పని మనం చేసుకుందని సాక్స్ వేసుకోరు, మందులు వేసుకోరు, గంటల తరబడి నిలబడతారు. అప్పుడు 10% సక్సెస్ వాళ్ళ చేతిలో ఉండదు కాబట్టి అది ఫెయిల్ అవ్వడానికి కారణం ఉంటుంది. ఈ 4 విధాలుగా విశ్లేషించుకోవచ్చు. బట్ 90% ఫెయిల్యూర్ రేట్ బికాస్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ ద ఎండోవాస్కులర్ సర్జన్. ఇందా చెప్పాను కదా, ట్రిబ్యూటరీస్ ఉన్నప్పుడు వాటికి అడ్రస్ చేయకుండా వదిలేయటం వల్ల ప్రాబ్లం రికరెన్స్ వస్తుంది. సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి లైఫ్ స్టైల్ అంటే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటారు? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరమయ్యే జబ్బుల్లో ఇది కూడా ఒకటి, వేర్కోస్ విన్స్. వేర్కోస్ విన్స్ మనం ఇందాక చెప్పుకున్నాం, కాన్స్టెంట్గా నుంచోవటం వల్ల కానీ కాన్స్టెంట్గా కూర్చోవటం వల్ల కానీ వస్తుంది అనుకున్నాం. దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. ఒక రాయిని అక్కడ పెడితే 10 రోజులని అక్కడే ఉంటుంది. అలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఫాలో చేయకూడదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ని వదిలేయాలి ముందు. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. డైట్లో కూడా మార్పులు తీసుకురావాలి. డైట్ అంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ కానీ కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకుండా, ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్ ఉంటుంది కదా, ఆ నాన్ వెజ్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోకుండా, ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్, ఎక్కువ వాటర్, ఇవన్నీ తీసుకుంటూ హెల్తీ డైట్ తీసుకుంటూ ప్రాపర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్ జాబ్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక 45 నిమిషాలు 1 అవర్ తర్వాత లేచి ఒక 5 మినిట్స్ తిరిగి రావటం. అలాగే స్టాండింగ్ జాబ్లో ఉన్నారనుకోండి, లెక్చరర్స్, టీచర్స్, కానిస్టేబుల్స్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, కండక్టర్స్, వాళ్ళు కూడా ఒక గంట సేపు ఒక 45 మినిట్స్ నుంచి ఉంటే ఒక 10-15 మినిట్స్ కూర్చోవటం. అట్లా అంటే మార్చి చేసుకోవటం, ఇలాంటి చేసుకోవడం, స్విమ్మింగ్, సైక్లింగ్, ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఈ విధంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ తీసేసి ఇప్పుడు హెల్తీ డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే వెర్కోస్ వెయిన్స్ని చాలా వరకు మనం కొంతవరకు ఉధృతం తగ్గించుకోవచ్చు. కొంతవరకు ఏంటంటే వచ్చేదాన్ని మనం ఎదురికి క్యూర్ చేయలేకపోయినా వాటి కాంప్లికేషన్స్ తగ్గించడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు వారికోస్ వెయిన్స్కి సంబంధించిన ప్రాబ్లంకి ఏ డాక్టర్ని కలవాలి ఏంటని చాలా మందికి తెలియదండి. అసలు ఎవరిని కలవాలంటారు డాక్టర్కి సంబంధించి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది సిరలు ఉబ్బి కనిపిస్తుంటే నరాలు ఉబ్బి అంటారు దీన్ని జనాల ప్రభాషలో. నరాలు అనేసరికి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. న్యూరాల్ బ్రెయిన్ సంబంధించింది, నరాలకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇది నర్వస్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లం కాదు. ఇది సిరలు అంటే బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు. అందులో కూడా చెడు రక్తాన్ని తీసుకెళ్లేటువంటి రక్తనాళాలకు సంబంధించిన వికృతి.
దాన్ని వెర్కోజ్ వీన్స్ అంటాం. దీనికి సంబంధించిన స్పెషలిస్ట్ ఎండోవాస్కులార్ సర్జన్ అంటారు, లేదా వాస్కులార్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటారు. రెండు ఒకటే. వీళ్ళు దీనికి సంబంధించిన స్పెషలిస్టు. ఎందుకు ఎండోవాస్కులర్ సర్జన్ అంటే అర్థం ఏంటంటే, ఇదివరకు సర్జరీ చెప్పాను కదా నేను, కోత పెట్టి అవన్నీ చేసి కుట్లేసేవాళ్ళని, అవేమీ లేకుండా, కోతే లేకుండా, కుట్లే లేకుండా, నీడిల్తో ఒక సూది సహాయంతో బ్లడ్ వెజల్లోకి వెళ్ళి దాని నుంచి ఒక వైర్ వేసి ట్యూబ్, దానిలోంచి ట్యూబ్ పంపించి, ట్యూబ్లోంచి ఈ యొక్క లేజర్ సంబంధించిన ఫైబర్ పంపించి చేస్తారు. అంటే ఏమి కట్ చేయకుండా బ్లడ్ వెజల్ లోపల నుంచి ఇట్లా చేసేటువంటి మెడికల్ స్పెషలిస్ట్ని ఎండోవాస్కులర్ సర్జన్ అంటారు. సో వీళ్ళే దీనికి సంబంధించినటువంటి సరైన స్పెషలిస్ట్. వీళ్ళు వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అని కూడా అంటారు. సో జనాలు ఇది చాలా అవసరం, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం, మన కొంతమంది స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు, అంటే చర్మం ప్రాబ్లం కదా అని చర్మం దగ్గరికి వెళ్తారు, కొంతమందికి నరాలు ఉబ్బినని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఇట్లా టైం వేస్ట్ అయిపోతుంది. ఆ డాక్టర్ గారు చూసుకొని ఆయన మళ్ళీ రిఫర్ చేసేదాకా కొంత టైం వేస్ట్ అవుతుంది కదా. సో అందుకోసం అంటే ప్రజల్లో దీని మీద చాలా అవగాహన అవసరం. కాబట్టి ఈ వారికోజ్ వీన్స్కి సంబంధించిన ప్రాబ్లం ఎవరికున్నా సరే ఎండోవాస్కులర్ సర్జన్ ఆర్ వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఈజ్ ద కన్సర్న్ స్పెషలిస్ట్. డాక్టర్ గారు, ఇప్పుడు వారికోస్ వెయిన్స్కి సంబంధించి ఇందాక మీరు తెలియజేశారు, అంటే చాలా పద్ధతులు ఉన్నాయని, అందులో ఏది బెస్ట్ అంటారండి? ఓకే, ఇందాక మీకు చెప్పినట్టు చికిత్సా పద్ధతులు కన్వెన్షనల్ సర్జరీ పాత పద్ధతి తీసేస్తే, ఆ తర్వాత వచ్చిన ఎరాలో లేజర్ అని, ఆర్ఎఫ్ఏ అని, మైక్రోవేవ్ అబ్లేషన్ అని, గ్లూ థెరపీ అని చాలా ఉన్నాయి. కాంటెంపరీ మొడాలిటీస్ అంటే ఒకే టైంలో చేసేవి. అయితే వీటిలో అన్నింటిలో కూడా లేజర్ ఈజ్ బెస్ట్ అని చాలా స్టడీస్లో చెప్పారు. ఎందుకు లేజర్ బెస్ట్ అంటే, సపోజ్ ఆర్ఎఫ్ఏ తీసుకున్నామండి, ఆర్ఎఫ్ఏలో లేజర్తో పోలిస్తే కాంప్లికేషన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఒక సిర యొక్క ఏ సిరకైతే మనం లేజర్ చేయాలో ఆ సిర కనుక బాగా పెద్దగా ఉంటే ఆర్ఎఫ్ఏ ఎఫెక్టివ్గా ఉండదు. సో పెద్ద సిర ఉన్నప్పుడు ఆర్ఎఫ్ఏ ఎఫెక్ట్ ఉండదు, కాంప్లికేషన్స్ లేజర్తో పోలిస్తే ఎక్కువ కాబట్టి సో ఆర్ఎఫ్ఏ కంటే కూడా లేజర్ బెటర్. తర్వాత గ్లూ అనేది ఒక విధమైనటువంటి కెమికల్ని బ్లడ్ వెజల్లోకి ఇస్తారు. అంటే ఈ లేజర్ ఆర్ఎఫ్ఏ అనేది వేడి పుట్టించి వేడి ద్వారా బ్లడ్ వెజల్ను క్లోజ్ చేస్తాం. ఏదైతే వికృతి చెందిన సిర ఉందో దాన్ని క్లోజ్ చేస్తాం. గ్లూలో ఏం చేస్తారంటే వేడి వాడకుండా ఒక రకమైనటువంటి కెమికల్ని పంపించి ఆ సిరని క్లోజ్ చేస్తారు. అయితే గ్లూ అనేది కొంచెం కాస్ట్. ఇందాక మనం చెప్పుకున్నాం, ఫెయిల్యూర్కి చాలా వరకు 90% కాజెస్ ట్రిబ్యూటరీస్ ఎక్కువ ఉండి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉండటం ఫెయిల్యూర్ కారణాలు నేను చెప్పుకున్నాం కదా. సపోజ్ అది గ్లూ చేయాలనుకోండి, ఒక మెయిన్ సిరకి గ్లూ ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ 2-3 ట్రిబ్యూటరీస్ ఉన్నాయనుకోండి, వాటికి కూడా గ్లూ ఇవ్వాలంటే ఒక్కొక్క దానికి గ్లూ ఇవ్వడానికి చాలా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు 4కి గ్లూ ఇవ్వాలంటే ఎంత అవుతుంది? వైద్యంకి అయ్యే ఖర్చు కంటే కూడా గ్లూకి చాలా కాస్ట్ ఎక్కువైపోతుంది. అది కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. ఓకే, యూజువల్ కానీ 90% ఆఫ్ టైమ్స్ ఎక్కువ ట్రిబ్యూటరీస్ ఉంటాయి, ఒకటే వెజల్ ఉండదు. సో అలాంటప్పుడు గ్లూ కూడా అక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. ఒక దానిలో ఇచ్చి కూర్చోవడం వల్ల మిగతా వదిలేయటం వల్ల మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. వాటిలో కూడా గ్లూ ఇవ్వాలంటే ఆల్రెడీ గ్లూ 90,000 to 1 lakh గ్లూ ఉంటుంది. 3-4 గ్లూస్ ఇవ్వాలంటే ఎక్కడ అవుతాయి? అక్కడికే చాలా కాస్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఎఫెక్టివ్. మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది ఇంకో ప్రొసీజర్ ఉంది. అయితే అది ఈ మధ్యన వచ్చింది. దాని పనితనం అనేది ఇంకా మనకి పెద్ద అవగాహనలోకి రాలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా మనం ఇప్పుడు లేజర్తో పోల్చలేము. సో వీటన్నిటితో పోలిస్తే లేజర్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఓకే, మంచిది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.